మొట్టమొదటి మీరు తీసుకుంటే గాలి ద్వారా సోకేది మనం కోవిడ్ వైరస్ ఎవరు దగ్గినా తుమ్మినా వారికి కోవిడ్ సోకినా ఒకటే గదిలో కూర్చొని మాట్లాడినా మాస్క్ వేసుకోకుండా ఈజీగా సోకే అవకాశాలు ఉంటాయి. దీనికి మనం రకరకాల చికిత్సలు వచ్చాయి, రకరకాల బిహేవియర్, కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అని, మాస్కులు వేసుకోవాలని, చేతులు కడుక్కోవడం అని, ఇలాంటివన్నీ మనం పాటిస్తూనే ఉన్నాం. ఇది కాకుండా ఇంతకుముందు నుంచి కూడా గాలి ద్వారా సోకే ఈ ఇన్ఫెక్షన్స్ ఎన్నో ఉన్నాయి మనకి. పర్టికులర్గా మీరు చూస్తే మీజిల్స్, చిన్నపిల్లల్లో ఎప్పటి నుంచో ఈ మీజిల్స్ అనేది చాలా ఈజీగా అంటుకుంటుందన్నమాట. అందుకే మనం ఈ MMR వ్యాక్సిన్ అనేది మార్కెట్ విపణిలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 90% హర్డ్ ఇమ్యూనిటీ మనం దీనికి సాధించాం. అందుకే మనకి మీజిల్స్ అనేది ఎక్కువగా కనిపించదు. కానీ పక్కనే కూర్చొని గట్టిగా దగ్గినా తుమ్మినా ఆ ఉమ్ము మనకు అంటుకున్నా మనం పీల్చుకున్నా ఈజీగా సోకేదన్నమాట మీజిల్స్. ఎప్పుడు ఎక్కడ రోగనిరోధక శక్తి ఎవరికైతే తగ్గుతుందో వారిలో మొట్టమొదటి వచ్చేది టీబీ అనేది మనం ఎవరికి ఎక్కడుందో అనేది మనం గ్యారంటీగా చెప్పలేం. కానీ ఇది పీల్చుకున్న వెంటనే మనకు రాదు. మన రోగనిరోధక శక్తి ఎప్పుడైతే తక్కువ ఉంటుందో కరెక్ట్గా ఇది మన బాడీలో అప్పుడు కూర్చొని ఉంటుంది. టీబీ బ్యాక్టీరియా అని అది మనకి ఎక్కడో ఒక చోట బాడీలో ఉంటుంది. మన రోగనిరోధక శక్తి తగ్గగానే ఆటోమేటిక్గా ఇది బయటికి వస్తుంది. దానివల్ల వచ్చే ప్రైమరీ సిమ్టమ్స్ దగ్గు, తెమడ రావడము, ఆ తర్వాత ఆయాసం రావడము, ఆ తర్వాత దీంట్లో కూడా మళ్ళీ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది కూడా వచ్చింది. అంటే చాలా మెడిసిన్స్కి ఇది డ్రగ్ రెసిస్టెంట్గా ఉంటుందన్నమాట. టీబీ ఒకసారి సోకిందంటే సుమారుగా 6 నెలల నుంచి సంవత్సరంన్నర పాటు రకరకాల టీబీలకి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్వైన్ ఫ్లూ మీరు చూసే ఉంటారు, 2009, 2010 ఆ టైంలో పాండమిక్ వచ్చింది. ఆల్మోస్ట్ 6 లక్షల మంది వరల్డ్ వైడ్ చనిపోయారు ఈ పాండమిక్ లోపల. అండ్ ఇది ఎంత డివాస్టేటింగ్గా ఉండింది ఇదంతా కూడా మనం చూసాం. పర్టికులర్గా ఇది ఎల్డర్లీ పాపులేషన్లో విపరీతంగా రావడం, ఆ తర్వాత విపరీతమైన న్యూమోనియా రావడము, ఆ తర్వాత ఎంతో ప్రాణాంతకం అవ్వడం, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. సో స్వైన్ ఫ్లూ వైరస్ కూడా ఈజీగా మనకి సోకుతుంది. అది గాలి ద్వారానే కాదండి, మనం యూజ్ చేసే వస్తువుల్ని వేరే వాళ్ళు పట్టుకోవడం వల్ల కూడా ఇది ఈజీగా సోకుతుంది. వీటిని మనం ఫోమైట్స్ అంటాం. మనం యూజ్ చేసిన టీవీ రిమోట్లు, మనం పట్టుకున్న బట్టలు, మనం పట్టుకున్న పెన్స్, ఫోన్స్, వీటన్నిటి ద్వారా ఈ వైరస్లన్నీ సోకుతాయి. ఈ వైరస్ల నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఖచ్చితంగా మాస్క్ అనేది వేసుకోవాలి. సో ఈ రకంగా మీజిల్స్ కానీ, ట్యూబర్క్లోసిస్ కానీ, స్వైన్ ఫ్లూ కానీ, కోవిడ్ వైరస్ కానీ, కరోనా వైరసెస్ కానీ, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ కానీ, ఇలా రకరకాల వైరస్లు గాలి ద్వారా సోకే అవకాశం ఉంటుంది. ఇంకా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే క్రౌడెడ్ ప్లేసెస్లో అన్ని చోట్ల మాస్కులు వేసుకోండి, శుభ్రంగా చేతులు కడుక్కోండి.